హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్స్ తెలుగు లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూపిస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ క్రైస్తవులు ఎంతో ఘనముగా వేడుకగా జరిగించుకునేటువంటి గొప్ప పండుగ. క్రైస్తవ లోకానికి మాత్రమే కాదు, ప్రపంచానికి ఒక శుభదినం అని ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ. చీకటిలో బ్రతుకుతున్నటువంటి ప్రజలు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు పిలిచి ఉన్నాడని సందేశాన్ని వినిపింపచేస్తూ ఈ యొక్క ఆరాధనలను చేస్తూ ఉంటారు క్రైస్తవులు. మత గురువులను గౌరవిస్తూ దేవుని సందేశకులుగా వారికి ప్రాధాన్యత ఇస్తూ వేదిక మీదకి తీసుకొని వస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ క్రిస్మస్ దినము క్రైస్తవులకు మాత్రమే కాదు, క్రైస్తవేతరులకు కూడా కన్నుల పండుగగా జరుగుతూ ఉంటుంది. ఇది ప్రపంచ యావత్తును జరుపుకునేటువంటి గొప్ప పండుగ. ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ యొక్క విశేషాలను మీకు చూపించడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. నిజంగా ఈరోజు ఈ వీడియోని మీకు షేర్ చేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. క్రిస్టియన్ లైఫ్ స్టైల్ యొక్క మాదిరిని చూపించడానికి ఈ వీడియో క్లిప్పులు మీరు షేర్ చేస్తూ ఉన్నాను. క్రీస్తు పుట్టాడన్నటువంటి సంతోషము వీరి ముఖాల్లోనూ వీరి యొక్క హావభావాల్లోనూ వ్యక్తీకరిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నప్పుడు చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి, మంత్రముగ్ధులను చేస్తాయి, మనలను ప్రభు వైపు తిప్పేంతగా ఆకర్షిస్తాయి. ఎందుకంటే ఆయన ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాడని సందేశాలు మనకు వినిపింపబడుతున్నప్పుడు గొప్ప ఆధ్యాత్మిక చింతన మనకు కలగడము సహజము. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టుక ద్వారాగా మనుషులు అంధకార సంబంధమైన క్రియల నుంచి తాను ప్రేమించినటువంటి వెలుగు సంబంధమైన కార్యముల్లోనికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అని సువార్త ద్వారాగా ప్రపంచానికి తెలియచేస్తున్నటువంటి ఒక గుర్తుగా యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో పుట్టాడు. గనుకనే ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రతి దేశంలోనూ ప్రతి క్రైస్తవుల యొక్క సంతోషకరమైన గొప్ప వేడుక దినము ఏదైనా ఉన్నది అని అంటే అది క్రిస్మస్ దినం మాత్రమే. క్రిస్మస్ అనేది ఒక బాహ్య సంబంధమైన పండుగ మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పండుగ అన్నటువంటి ఉద్దేశాలను మత గురువులు ప్రకటన చేస్తూ ఉంటారు. దైవోక్యోపదేశ సందేశము ద్వారాగా మనము బాహ్య సంబంధమైన భక్తి జీవితం మాత్రమే కాదు, అంతరంగికమైనటువంటి ఆధ్యాత్మిక చింతన కూడా కలిగి ఉండి పరసంబంధులముగా ఈ లోకంలో బ్రతకాలని బోధిస్తూ అట్టి బోధ చేత క్రైస్తవులను ఉజ్జీవపరుస్తూ ఉంటారు. క్రిస్మస్ కేకును కట్ చేసుకొని సంతోషముగా దేవుని పిల్లల ఎదుట పంచుకున్నారు. వీడియోని మీకు షేర్ చేయడానికి సంతోషిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మమ్మల్ని ప్రోత్సహించండి. ఇంకా మంచి వీడియోస్తో ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రైజ్ ది లార్డ్.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. క్రిస్మస్ శుభాకాంక్షలను నేను కూడా మీకు తెలియచేస్తున్నా.